నమస్తే. హస్త సాముద్రికంలో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తిని మనం గతంలో కలిసి ఉన్నాం. ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాం. డాక్టర్ ఎంవి రమణ గారు. గత ఎపిసోడ్‌లో మనం హృదయ రేఖకి సంబంధించి ఒక మంచి టాపిక్ మాట్లాడుతూ ఉన్నాం. సార్ చాలా విషయాలు చెప్పున్నారు ఆల్రెడీ. దీంట్లో మనకి ఎప్పుడు హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? మనకి ఎలాంటి జబ్బులు వస్తాయి? మన చేయి చూసి కనుక్కోవచ్చు అన్నట్టుగా చెప్పారు. ఆర్ మీరు హెల్త్ అండ్ వెల్త్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పారు. ఇలా రకరకాల టాపిక్స్ మాట్లాడున్నారు. ఇంకా హృదయ రేఖకి సంబంధించి ఇంకా ఏం తెలుసుకోవచ్చు? దీంట్లో ఇంకా ఏవే భాగాలుంటాయి? లోతుగా వెళ్తే సబ్జెక్ట్‌లో ఇంకా ఏమి మనకి తెలుస్తాయి అన్న విషయం నాకు తెలుసుకోవాలుంది. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీకు హృదయ చాలా రేఖకి సంబంధించి లాస్ట్ టైము ఆ! ఒక మంచి టాపిక్ మాట్లాడారు మీరు. మన చేతి వేళ్ళు చేయి మృదుత్వాన్ని బట్టి కూడా ఆ! తెలుస్తుంది. మనం ఎలా ఉంటాం, మన క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది అనేది. సో, హృదయ రేఖకి సంబంధించి ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకేమన్నా ఉన్నాయా? మనకి హస్తరేఖలో దీంట్లో ముఖ్యంగా హృదయరేఖ గురించి చెప్పుకుంటున్నాం. ఇది అనేక రకాలుగా ఉంటుంది అని గతంలో చెప్పాను నేను. ఈ హృదయరేఖ చూడండి. ఈ ఈ పటంలో గమనించండి. ఇక్కడ బయలుదేరి హ్మ్. లో సెట్ లైన్ అంటాం. దిగువకుందది. లో సెట్ లైన్, హై సెట్ లైన్ అని పోయిన వారంలో చెప్పాను నేను. కాబట్టి ఇది లో సెట్ లైన్ అంటాం. కిందికున్నది. ఓకే. ఇట్లా వంగి 2 వేళ్ళకి మధ్యకెళ్తుంది. చూపుడు హ్మ్. వేలుకి మనకి మధ్య వేలుకి. అంటే ఇట్లా ఈ చూపుడు వేలు అంటాం, మధ్య వేలు అంటాం. ఓకే. ఇక్కడ బయలుదేరి ఈ 2 వేళ్ళకి మధ్యకెళ్తుంది. ఓకే. 2 చేతులు ఇట్లా జాయిన్ చేసినప్పుడు అర్ధ చంద్రాకారం ఉంటుంది. హ్మ్. హాఫ్ మూన్ అంటాం దాన్ని. హ్మ్. హ్మ్. 2 చేతులు ఇలా జాయిన్ చేసుకొని చూసుకుంటే అర్ధ చంద్రాకారంగా ఉంటుంది. ఎడమ చేతిలో కూడా చూపుడు వేలుకి, ఉంగరం వేలుకి మన మధ్య వేలుకి ఉంటుంది. ఈ చేతులు కూడా మధ్య వేలుకి పోతుంది. ఈ పటంలో ఓకే. కనిపిస్తుందది. హ్మ్. హాఫ్ మూన్ అంటాం. అర్ధ చంద్రాకారంగా ఉంటుంది. 2 వేళ్ళకి ఓకే. మధ్యకెళ్తుంది. హ్మ్. ఇలా ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పటికి కూడా నో ఫైనాన్షియల్ క్రైసిస్. ఏదో రూపంలో అవసరాల మేరకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే. ఇలా ఉండే వాళ్ళకి రొమాంటిక్ నేచర్స్ ఎక్కువుంటాయి. ఓహ్! అర్థమైందా? రొమాంటిక్ ఓకే. నేచర్స్ ఎక్కువుంటాయి. లవ్ అండ్ అఫెక్షన్స్ ఎక్కువుంటాయి. హ్మ్. హృదయ రేఖ ఎప్పుడైతే గురుస్థానం చేరి 2గా చీలుతుందో హ్మ్. వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. పొడవాటి లైన్ కలిగిన వాడు ప్రేమికుడు. అది ఓకే. 2గా చీలినట్లయితే లవ్ మ్యారేజ్. 100% చెప్పేయచ్చు. లవ్ ఓకే. మ్యారేజ్ చేసుకుంటాడా? లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడా? హ్మ్. లేదా లవ్ కమ్ అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ కమ్ చేసుకుంటాడా? అరేంజ్డ్. అట్టేటివి కూడా హస్తం ద్వారా మనం డిస్క్లోజ్ చెప్పేయచ్చు. ఓకే. కాబట్టి పొడవాటి హృదయ రేఖ కలిగి గురుస్థానం దగ్గర 2గా చీలినట్లయితే ప్రేమికులు. హ్మ్. ఇద్దరికీ అలా ఉన్నట్లయితే లవ్ మ్యారేజ్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి మనం చేయి చూస్తేనే అతను ప్రేమ వివాహమా? లేదంటే లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అనేది మనం డిస్క్లోజ్ చేయొచ్చు. హ్మ్. ఈ విధంగా. అదేవిధంగా ఈ హృదయ రేఖ అలా ఉండి ఈ పటంలో మీరు గమనించండి. వేళ్ళు చూడండి టిప్స్. హ్మ్. టిప్స్ అన్నీ ఉండలుగా ఉన్నాయి. రైట్. రౌండ్‌గా ఉన్నాయి. గోలిగుండులాగా. హ్మ్. హ్మ్. అర్థమైందా? టిప్స్ గోలిగుండులాగా అవును. బల్కీగా ఒక గోలి చిన్న గోలిలాగా బల్కీగా లావుగా ఓకే. ఉంటాయి. ఓకే. ఓకే. అట్లా ఉండి హృదయ రేఖ మందంగా ఉండి ఆ! ఇది గాని కొంచెమే సగమే ఉన్నట్లయితే ఓకే. హార్ట్‌కి సంబంధించిన సమస్యలొస్తాయి. ఓహ్! పుట్టుకతోనే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పిల్లవాడికి ఓకే. లేదా ఆ అమ్మాయికి. హ్మ్. చిన్న పిల్లలకి కొంతమంది గుండె సమస్యలొస్తుంటాయి. అవును. అటువంటి వాళ్ళకి వేళ్ళు లావుగుంటాయి. ఓకే. వేళ్ళు గోర్లు రంగు బ్లూ కలర్‌లో ఉంటుంది. ఓకే. ఈ హృదయ రేఖ మందంగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. హ్మ్. మనం చెప్పేయచ్చు. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయం. కాబట్టి హస్తరేఖల ద్వారా ఇటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. అదే విధంగా కొంతమంది చేతుల్లో మనం గమనించినట్లయితే ఇలాగా రేఖ ఉంటుంది. ఒకే రేఖ ఈ పక్క నుంచి ఆ పక్కకి. హ్మ్. యాక్చువల్‌గా చేతులు చూస్తే 3 రేఖలు కనిపించాలి. ఓకే. ఇప్పుడు ఈ పటంలో చూడండి. ఈ పటంలో 3 రేఖలున్నాయి. హృదయ రేఖ, హ్మ్. శిరోరేఖ, హ్మ్. జీవిత రేఖ. హ్మ్. ఇప్పుడు నా చేతులు కూడా ఇలా బట్టి చూపించినట్లయితే చూడండి. ఇక్కడ ఒక రేఖ ఉంది హృదయ రేఖ అంటాం. హ్మ్. మధ్యలో ఒక రేఖ ఉంది శిరోరేఖ అంటాం. దీన్ని చుట్టుకొని ఉంది ఒక రేఖ. యెస్. దీన్ని మనం జీవిత రేఖ అంటాం. హ్మ్. 3 హ్మ్. లైన్లు ఉండాలి. హ్మ్. అందరి చేతుల్లో 3 లైన్లు ఉంటాయి. యెస్. ఏదో కొంతమంది చేతుల్లో రేర్ ఫార్మేషన్ 2 లైన్‌లే ఉంటాయి. ఇదొకటి జీవిత రేఖ ఓకే. ఉంటుంది. హార్ట్ లైన్ ఉంటుంది. జీవిత రేఖ, హృదయ రేఖ 2 మిక్స్ అయిపోయి మెర్జ్‌గా లావుగా ఈ పక్క నుంచి ఈ పక్కకి అరిచేతిని 2 భాగాలుగా విభజన చేస్తుంది. హ్మ్. హ్మ్. అర్థమైందా? అరచేతిని 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఇలాంటి రేఖలు ఉండేవాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. ఓకే. ఇలాంటి రేఖలు ఉండేవాళ్ళు 6, 7 రకాలుగా ఉంటారు.
ఓహ్! 6, 7 రకాలుగా ఉంటారు. ఫస్ట్ వ్యక్తి హ్మ్. మర్డరర్. అబ్బా! అలా వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తికి మర్డరర్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే. 2 చేతుల్లోనూ అదే నిర్మాణం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఎమోషనల్ నేచర్‌తో, తొందరపాటుతో ఎవరైనా చంపే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. ఇంకో కొంతమంది చేతుల్లో అలా ఉన్నట్లయితే నక్సలైట్‌గా కూడా ఉంటాడు. ఓకే. నక్సలైట్‌ల చేతుల్లో కూడా ఈ విధమైనటువంటి ఈ లైన్ హ్మ్. ఉంటుంది. హ్మ్. హ్మ్. అదే విధంగా ఒక గురువు, ఉపాధ్యాయుడు, ఒక ప్రొఫెసరు, ఒక టీచరు వాళ్ళ చేతుల్లో కూడా ఇటువంటి రేఖ ఉంటుంది. ఓకే. ఒక సోషల్ వర్కర్, సంఘ సేవకుడు, హ్మ్. ప్రజలకు సేవ చేసేటటువంటి వాడు. అప్పుడే చెప్పినాను నేను. హృదయ రేఖ మందంగా ఉంటే ప్రేమికుడు, సంఘ సేవ చేసేవాడు, ఓకే. సర్వీస్ చేసేవాడు అని. హ్మ్. అందువల్ల హృదయ రేఖ ఈ విధంగా ఒకే లైన్ గాన మనం పటంలో చూపినట్టు ఈ పక్క నుంచి ఆ పక్కకి ఒకే రేఖ ఉన్నట్లయితే వాళ్ళు సోషల్ వర్కర్‌గా, సంఘ సేవకులుగా కూడా ఉంటారు. ఉంటారు. హ్మ్. నటులు, ఓకే. మంచి నటులు. ఓహ్! నేను ఫిల్మ్ నగర్‌లో ఉండే ఒక యాక్టర్ చూశాను హీరోకి. ఇలాగుంది. అతను ఓకే. గొప్ప హీ నటుడు. ఓకే. అర్థమైందా? సినీ రంగంలో చాలా పిక్చర్‌లు తీశాడాయన. ఓకే. కాబట్టి అలా ఎవరు కూడా సార్? ఉంటుంది. చెప్పచ్చా? ఆ! నేమ్ చెప్పండి నేను ఎవరు? చెప్పకూడదు. ఓకే. అట్లా మధ్య ఈ పక్క 2గా డివైడ్ అయితుంది. ఓకే. అటువంటి రేఖ ఎందుకంటే హృదయ రేఖ అలా ఉన్నవారికి స్పందన ఎక్కువ. హ్మ్. హ్మ్. వాళ్ళు నటించాయా ఆ పిక్చర్‌లో అంటే జీవిస్తారు వాళ్ళు. ఓహ్! పలానా పోర్షన్ ఇచ్చేసి ఆ పాత్రలో నువ్వు బాగా నటించు అంటే నటించడం ఏంటి జీవిస్తాడు అందులో. ఓకే. అర్థమైందా? అందులో లీనమైపోతాడు. హ్మ్. లీనమైపోయి నటిస్తాడు. తనే ఆ పాత్రలో చేరిపోతాడు. యెస్. అర్థమైందా? అటువంటి వాళ్ళకి ఇటువంటి రేఖలుంటాయి. ఓకే. కొంతమంది ఆహ్, ఈ వుమెనైజర్స్ అంటాం. స్త్రీ లోలుడు. ఓకే. అనేక మంది స్త్రీలతో రిలేషన్స్ పెట్టుకొని చాలామంది స్త్రీలను చెడగొట్టేవాడు. అలాంటి వాళ్ళకి కూడా ఈ రేఖ అలాంటి వాటికి ఉంటుంది. కూడా ఇటువంటి రేఖ ఉంటుంది. ఓకే. అంటే నేను చెప్పేది ఈ మాదిరి. రైట్. మందంగా చేతిని ఒకటే. శిరోరేఖ రాకుండా శిరోరేఖ, హృదయ రేఖ మెర్జ్ అయిపోయి ఉంటుంది ఇట్లా. హ్మ్. మందంగా ఉంటుంది. ఈ పక్క నుంచి ఆ పక్కకి 2గా ఉంటుంది. 2 చేతుల్లోనే అలా ఉంటే ఇలా ఉంటారు. ఓకే. అందువల్ల ఒక స్త్రీలోలుడు కావచ్చు, ఒక నక్సలైట్ కావచ్చు, ఒక తీవ్రవాది కావచ్చు, ఒక మర్డరర్ కావచ్చు, ఒక ప్రొఫెసరు, టీచర్ కావచ్చు, నటుడు కావచ్చు, సంఘ సేవకుడు కావచ్చు. 7 ఓకే. మంది వీళ్ళు. ఈ 7 మందిలో ఏదో ఒక తరగతికి చెందినవాడుగా ఉంటాడు అలా ఉండేవాడు. ఓకే. ఈరోజు వచ్చాడు నా దగ్గరికి ఒక అతను. హ్మ్. హ్మ్. అతనికి ఇలా ఉంది. నేను అడిగిన, "ఈ 7 రకాలు రాసేసి ఇందులో ఏదో ఒకటి నువ్వు అయితావు అంతే. ఓకే. ఇందులో ఏదో ఒకటి ఏదైనా కావచ్చు." హ్మ్. అర్థమైందా? నువ్వు నటనలో నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక నటుడుగా నువ్వు తయారు కావచ్చు. హ్మ్. టీచింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఒక ప్రొఫెసర్ గానో, టీచర్ గానో, వైస్ ఛాన్సలర్ గానో నువ్వు రాణించొచ్చు. లేదా ఎమోషన్‌లు, కొట్లాటలు, గొడవలు ఇన్వాల్వ్ అయిపోయినావనుకో, అందులోనే నువ్వు రాణించొచ్చు. హ్మ్. దొరకకుండా, కేసులు లేకుండా. ఓకే. ఎంతమంది మర్డర్‌లు చేయడం లేదు, ఎంతమంది అవును. తప్పించుకొని అవును. తిరగడం లేదు సమాజంలో. హ్మ్. చాలా మందున్నారు. చాలా మందుంటారు. రైట్. అర్థమైందా? హ్మ్. కాబట్టి మనకి ఆ వ్యక్తి ఎంచుకున్న రంగం ఏదన్నా ఎంచుకొని, అది హ్మ్. మంచి రంగం అనుకోని, చెడు రంగం అనుకోని. ఒక మర్డరర్ క్వాలిటీస్ గానీ, ఒక నక్సలైట్‌లో చేరాలనుకున్నా గానీ, లేదా ఒక రాజకీయాల్లో చేరాలనుకున్నా గానీ, ఒక వ్యాపారం పెట్టి నిష్ణాతుడు కావాలనుకున్నా గానీ, ఆ రంగం మీద లక్ష్య సిద్ధి ఉండాలి. ఓకే. దానికోసం కృషి చేయాలి. దానికోసం ఎఫర్ట్ చూపించాలి. హ్మ్. అందులో నిష్ణాతుడవుతాడు, సక్సెస్ అయితాడు. ఓకే. కాబట్టి హృదయ రేఖను బట్టి ఈ 7 రకాల వ్యక్తులను కేటగరైజ్ చేసుకొని, మనం ఈ వ్యక్తి దేనికి సంబంధించిన వాడో చెప్పొచ్చు. రైట్. ముఖ్యంగా 2 చేతుల్లోనూ అలాగుంటే హ్మ్. ఎమోషనల్ నేచర్ ఎక్కువుంటుంది. ఓహ్! మర్డరర్ టెండెన్సీస్ ఎక్కువుంటాయి. దానికి తోడు వేళ్ళు, గోర్లు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. హ్మ్. హ్మ్. ఈ గోర్లు మందంగా ఉండడం, ఉబ్బుగా ఉండడం, ఈ టిప్స్, ఈ టిప్స్ సోడా గోలీల్లాగా ఉండడం. ఓకే. బల్కీగా ఉండడం. బల్కీ హ్మ్. టిప్స్ అంటాం. హ్మ్. లావుగా, ఉబ్బెత్తుగా ఉండడం. అప్పుడు వాళ్ళకి మర్డరర్ క్వాలిటీస్ ఎక్కువుంటాయి. ఈ టెండెన్సీస్ ఎక్కువుంటాయి. ఓకే. అలా గాకుండా స్మూత్ ఫింగర్స్ ఉన్నాయనుకోండి, అతను సోషల్ వర్కర్ అయి ఉంటాడు. హ్మ్. అలాగ మనం అదే మైండ్ లైన్ ఈ 2 మెర్జ్ అయిపోయి, ఈ వేలు బాగుండి, రంగు బాగుండి, వేలు పొడుగ్గా ఉంటే, అతను ఈ టీచింగ్ లైన్‌లో గాని, దీంట్లో గాని రాణిస్తాడు. అతనికి శిరోరేఖ బాగుండి, సూర్యరేఖ బాగుండి, రవిరేఖ బాగుంటే సినీ రంగంలో రాణిస్తాడు. ఓకే. అర్థమైందా? అట్లా గూడా మనం ఇంకో దాంతో కంపేర్ చేసుకొని, కంపారిటివ్ స్టడీ చేయాలి. హ్మ్. ఆ రేఖ ఇట్లా ఉండాది, నువ్వు మర్డరర్ అని మనం చెప్పేయకూడదు. హ్మ్. హ్మ్. మర్డర్ అనేది లేదు గానీ, టెండెన్సీస్ డిసైడ్ చేయాలంటే, అతని టిప్స్ ఎలా ఉన్నాయి? రైట్. బల్కీగా ఉన్నాయా? ఎట్లున్నాయా? చూసుకోవాలి. లైన్ చూసుకొని మనం ఫలితం చెప్పాలి. ఓకే.